వాన్యా. హూ ఇస్ యువర్ ఫేవరెట్ యూట్యూబర్స్? అమ్మ, యూట్యూబర్స్ అంటే చాలా మంది ఉన్నారు, తెలుగులో అయితే ఎవరు లేరు, అట్లనే తెలుగులో ఉండరు కూడా. ఆ మెంటాలిటీకి రీచ్ అయ్యేంత అయితే ఎవరు లేరు, అట్లనే కంటెంట్ అనేది అలా బేస్ చేసుకుని అయితే ఎవరు లేరు. సో ఎంటర్టైన్మెంట్ కోసం అయితే చూస్తా, జస్ట్ ఫర్ ఫన్ అంతే తెలుగు వాళ్ళు క్రియేట్ చేస్తున్నది. నెంబర్ 1 UK07 రైడర్, ఆల్ యాజ్ ఏ మోటో బ్లాగ్ రైడర్. అండ్ ఇప్పుడిప్పుడే తను కూడా రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాడు, అండ్ అలానే సెకండ్ ఛానల్ కూడా ఓపెన్ చేశాడు. అండ్ అలానే లైఫ్ అనేది బాగుంటుంది అతను. జస్ట్ మన తెలుగులో హర్ష సాయి ఎట్లో నార్త్లో. సో హర్ష సాయికి మించిన మనీ బేస్ పైన తను హైయెస్ట్ పేడ్ అనేది ఉంటుంది. డింపుల్ మల్హానా బ్లాగ్స్, నిషు తివారీ ఓషన్ డైనమిక్స్, అనిక్ జైన్ అనేసి వెబ్ డిజైనర్, అలానే సీనెట్ గురించి చెప్పాలి మీకు. సీనెట్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ ఛానల్, ఏదైతే మొత్తం వరల్డ్ లో ఉన్న టెక్నాలజీని అంతా అది బేస్ చేసుకొని మనకు షార్ట్ లో కానివ్వండి, లేకుంటే లాంగ్ వీడియోలో కానివ్వండి, వీడియోస్ అనేవి పెడుతూ ఉంటారు. సో మన తెలుగులో ఎవరో ఉన్నారు కదా టెక్ ఇన్ తెలుగు, వాళ్ళ బేస్ పైన కూడా 10 times బెటర్ దాన్ టెక్నాలజీని అనేది చెప్తుంటారు, అలానే చేస్తుంటారు. ఓకేనా. షర్మే దాదర్ అనేసి వాళ్ళు ఓన్లీ అనిమల్స్, వైల్డ్ అనిమల్స్ పైన అయితే వీడియోస్ చేస్తుంటారు. చూడనా, నేను వీడియో చేసుకుంటున్నా కదా, వీడియో చేసుకుంటున్నా, కూర్చో. ట్విస్టర్ గర్ల్ అంట, గుర్ల్. వాట్ యు లైక్ మోస్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ? మన వే ఆఫ్ థింకింగ్ ఫ్యామిలీలో ఎలా ఉంటది అనే దానిపైన బేస్ అయ్యి ఉంటుంది మొత్తం అంతా. ఓకేనా. మా మమ్మీ అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాన్న ఎక్కువ ఉండరు కాబట్టి, సో తనే మొత్తం అన్ని నాన్ని చూసుకుంది. అండ్ అలానే చిన్నప్పుడు జస్ట్ ఒక 5 years ఉన్నప్పుడు బ్రెయిన్ ఫీవర్ వచ్చేసిండే, సో అప్పుడు కూడా తనే చూసుకుంది, ఇప్పుడు కూడా తనే చూసుకుంటాను నన్ను. ఓకేనా. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. ఇది కొంచెం హార్ట్స్ అనుకుంటా. కావ్య డాన్సర్ 20. కంటెంట్ హ్యావ్ పెయిన్ దట్ యు మైండ్ ఆర్ అదర్, ఐ డు నాట్ నో, బట్ డూ బెస్ట్ ఇన్ లైఫ్, గెట్ గుడ్ ఫ్యూచర్ అహెడ్, ఆల్ ది బెస్ట్. సో మెచ్యూరిటీ మైండ్ అంటే ఇలా ఉంటుంది. పెయిన్ ని అర్థం చేసుకున్నప్పుడు డెప్త్ ఆఫ్ థింకింగ్ అనేది పెరుగుతుంది. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఏం కావాలా, జస్ట్ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఎక్కువ ఉండాలా, అలానే ఓపెన్ మైండ్ సెట్ గా ఉండాలా. సో ఇదైతే హార్ష్గా నేను చెప్పేస్తాను. సో ఫీల్ అయితే ఐఎమ్ రియలీ సారీ. లావణ్య, బిగ్గెస్ట్ రిగ్రెట్ ఇన్ యువర్ లైఫ్? ఒకటి ఉంది, బట్ అది చెప్పకూడదు మా సీనియర్ దగ్గర నుంచి. సో అది నేను రిగ్రెట్ అనే అనుకుంటాను. సో నేనైతే ఎక్కువ దాన్ని అయితే చెప్పాలనుకోలేదు. సో జస్ట్ మూడ్ అనేది బ్లాక్ అయిపోతుంది. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ థింగ్ ఫ్రమ్ మై సీనియర్. ఇప్పుడు నెక్స్ట్ కామెంట్కి అయితే వచ్చేద్దాము. శరత్ ఎల్, బిగ్గెస్ట్ లై యూ టోల్డ్ టు ఎవ్రీవన్? సో ఏది అంటే నాకు లవర్ ఉంది అని. రాహుల్ తివారీ, ఒపీనియన్ ఆన్ హూ సొసైటీ ఫీల్స్ అన్కంఫర్టబుల్ టు యూ? నాకే అర్థం కలగరా ఇది. సొసైటీ నన్ను ఎందుకు అన్కంఫర్టబుల్ గా చేస్తుంది అంటే బేస్డ్ అపాన్ ది పర్ఫార్మెన్స్ అంటే జస్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ కాదు, జస్ట్ నార్మల్ గా ఎలా అంటే మంచి పని చేస్తుంటాం, సో దాన్ని ఏదైనా కానీ అడ్డుపడ్డాం. సో ఇది ఎక్కడైతుంది, మన ఎఫెక్ట్ అనేది మన మైండ్ లో పడుతుంది. సో మంచి చేస్తే ఏమైతుంది, అడ్డం వస్తుంది. అలానే మనం చెడు చేసినామంటే ఇంకా చెయ్యి అని ఎంకరేజ్ చేస్తారు. సో సొసైటీ తప్పు కాదు, జస్ట్ లివింగ్ ఆఫ్ పీపుల్ సరౌండింగ్స్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ మై ఒపీనియన్స్. ఓకేనా. ఇప్పుడైతే నెక్స్ట్ కామెంట్ అయితే వెళ్ళిపోదాం. గోపి వన్ మ్యాన్, వాట్ డూ యూ మేడ్ యూ టు స్టార్ట్ యూట్యూబ్ ఫ్రమ్ అన్నోన్ స్టఫ్స్ అంట. మెయిన్ పర్పస్ మనీ. నెక్స్ట్ వచ్చి ఏదైనా కానీ మనం చేయగలము అనే కాన్ఫిడెన్స్ అనేది యూట్యూబ్ అనేది నాకు ఇచ్చింది. సో ఎందుకంటే ఒక కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం వేరు, వెనక మాట్లాడడం వేరు. అదే మనకు స్టేజ్ పైన మాట్లాడడం వేరు, గుంపులో మాట్లాడడం వేరు. సో ఓకేనా. ఇవన్నీ బేస్ చేసుకొని నాకు కాన్ఫిడెన్స్ అనేది ఎక్కువ వచ్చింది. సో దానివల్ల నేను నా క్రియేటివిటీ అనేది ప్రపంచంకి చూపిద్దాము అనే ఒక ఇంటెన్షన్తో నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ అన్నోన్ స్టఫ్ అంటే, సో ఇప్పుడు మనం ఏం చేసినా కూడా కంటెంట్ అయిపోతుంది. సో దాని బేస్ పైన అన్నోన్ స్టఫ్ అనేది కాదు. ఎగ్జాంపుల్కి ఒక స్టోన్ విగ్రహంలో మారుందంటే అది హ్యూమన్ క్రియేటివిటీ. సో దాన్ని బేస్ చేసుకునే ఇప్పుడు మిషనరీస్ అవన్నీ వచ్చేసాయి కదా. ఎవరు క్రియేటర్, అన్నోన్ స్టఫ్ అనేది ఏది ఉండదు. సో పాస్ట్ 6 years బ్యాక్ నేను వైల్డ్ గ్రాఫ్ ఫోటోగ్రఫీ వెళ్దాము అనుకున్నా, బట్ దాంట్లో ఫ్యూచర్ ఉండదు అని అప్పుడుంది. బట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్స్ ఆఫ్ వైల్డ్ గ్రాఫ్ ఫోటోగ్రఫీ. సో దగ్గర మనకు ఒక
లాక్స్ లో లెవెల్ ఆఫ్ థింగ్స్ అనేవి మనకు వస్తాయి. సో ఆ వర్క్ అనేది మీకు ప్రెషరైజ్ గా ఉంటది, బట్ దాంట్లో ఉన్న ఫీల్ అలానే దాంట్లో మనం చూసే థింగ్స్ అనేవి మనం క్యాప్చర్ చేసినప్పుడు ఆ మూమెంట్ అనేది ఉంటుంది కదా, సో అది పీక్స్ లో ఉంటుంది. సో అది కొంచెం మనము గ్యాదర్ గా చేసుకున్నామంటే ప్రెసెంట్ లైఫ్ లో దట్ ఈస్ ద బెస్ట్. ఇప్పుడు ఏ వస్తుంది, అన్నీ వస్తాయి. సో ఏ తర్వాత పర్సనలైజ్ థింగ్స్ అనేవి వచ్చేస్తాయి ప్రతి మనిషికి. సో ఫ్యూచర్ జనరేషన్ పర్సనలైజ్ థింగ్స్. దాని తర్వాత వచ్చేసి ఏమొస్తుంది అనేది మనం ఆలోచించాలి, దట్ ఈస్ క్రియేటివిటీ. అండ్ దాని తర్వాత ఇవన్నీ లేవు, ఏమొస్తుంది వరల్డ్ ఆఫ్ ఫోటోగ్రఫీలో? ఏది రాదు, జస్ట్ మీ క్రియేటివిటీ అనేది యూనిక్ గా అక్కడ వస్తుంది. సో ఓకేనా. అండ్ నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టాప్ 3. ఫస్ట్ నువ్వు మిర్రర్ లో చూసుకో, దాని తర్వాత డియో అండ్ కెరియర్ చూసుకో. నీకు ఇవి సెట్ కావు, జస్ట్ నీ స్టడీస్ చేసుకో అండ్ జాబ్ చేసుకో. నువ్వు ఎవరో తెలియదు నాకు, నీలాంటి వాళ్ళ కోసమే నేను డైలీ బ్లాగ్స్ అనేవి స్టార్ట్ చేశాను. నా లైఫ్ లో 9 వచ్చాను అని. సో మిర్రర్ లో నన్ను నువ్వు చూసావు కదా, మంచిగా అనిపిస్తుంది కదా. సో డ్రీమర్. నాకున్న స్కిల్స్ నీకు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. ఏమేం చేస్తాను అంటే అప్వర్క్స్, ఫైవర్, ఇందులో క్లయింట్స్ అనేది తెచ్చుకుంటాను, అలానే నేను ఎడిటింగ్ చేసుకుంటాను, స్క్రిప్ట్స్ రాసుకుంటాను, అలానే నా కంటెంట్ ఏదైతే ఉంటుందో అవన్నీ జనరేట్ చేసుకుంటాను నేను. ఓకేనా. సో దాని తర్వాత నేను ఒక డెవలపర్ గా కూడా చేసుకుంటున్నాను, కోర్స్ చేసుకుంటున్నాను. అలానే దాంట్లో నుంచి టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి నేను వర్క్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు మిర్రర్ లో చూసుకోవాలంటే ఫస్ట్ కంప్లీట్ గా చూసుకున్న తర్వాతే నాకు కామెంట్ చేస్తే బెటర్ ఉంటుంది. ఇన్ని మల్టీ టాస్కింగ్ లో సో ఇవన్నీ కవర్ చేసుకోవాలంటే ఒక డే సరిపోదు. సో ఒక డే నీది ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ నా డే నువ్వు చూస్తున్నావు కదా, ఒక ప్రెషరైజ్డ్ కుక్కర్ లో ఎలా ఉంటుంది రైస్, దానికన్నా ఎక్కువ ప్రెషర్ అనేది నేను కంటెంట్ లో అనేది బేస్ చేసుకుంటున్నాను. ఓకేనా. మంచి క్వశ్చన్ అడిగా బ్రో. సో నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఫిట్ బ్రేక్అవుట్. చాలా పేరు బాగుంది బ్రో. నువ్వు చేసేది ఎక్సర్సైజ్ కాదు, జస్ట్ వార్మప్స్ అంతే. నువ్వు వెయిట్ లాస్ కావాలా అనుకుంటే ఒక 3 to 4 hours కష్టపడాలా. నువ్వు బ్రో కరెక్టే నువ్వు చెప్పిండేది. జస్ట్ నేను వార్మప్స్ చేసుకున్న తర్వాతే వెళ్ళిపోతాను తినడానికి. సో వెయిట్ లాస్ అంటే నేను జిమ్ చేస్తేనే వెయిట్ లాస్ అవుతాను, ఎందుకంటే నా ఫ్యాట్ బర్నింగ్స్ అన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ రిలేటెడ్ టు జిమ్మే ఉంటాయి. ఎందుకంటే నేను లాస్ట్ 4 years బ్యాక్ 3 years బ్యాక్ సో సంథింగ్ అలా, సో 3 years 4 years అయింటుంది. సో 6 months గ్యాప్తో నేను మళ్ళీ నా వెయిట్ కాదు, నేను నా బాడీని అనేది మెయింటైన్ చేశాను. సో పర్స్పెక్టివ్ 6 months గ్యాప్తో. సో దాని తర్వాత నా బెల్లి ఏదైతే స్టమక్ ఉందో, సో అది నేను చేయకపోవడం వల్ల జిమ్ కానివ్వండి, లేకుంటే ఏదైనా వర్కౌట్స్ కానివ్వండి, సో అది అనేది ఫాలో అవ్వకుండా వచ్చింది. సో అది రీజన్. సో నేను మళ్ళీ వెయిట్ లాస్ కానివ్వండి, లేకుంటే బాడీ మెయింటైన్ చేయాలా అంటే ఖచ్చితంగా జిమ్ అనేది వెళ్ళాలా, లేదు అంటే ఏదైనా హెవీ వర్క్స్ అనేది చేసుకోవాలా. హెవీ వర్క్స్ అంటే నా వల్ల అస్సలు కాదు. సో నేను జిమ్కి అయితే వెళ్ళి ఒక ట్రైనర్ని సెట్ చేసుకుని, సో అదంతా ఒక స్టఫ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నీకు ఒకవేళ జిమ్ ఉందంటే చెప్పు, నేను ఈ జిమ్లోనే జాయిన్ అవుతాను. లాస్ట్ కామెంట్ అనుకుంటా ఇది. బబ్లు హీరో హల్క్ ఫోటో పెట్టాడు. స్ట్రాంగ్ పర్సన్. నీకు ఏం స్కిల్స్ వచ్చు? అందరినీ ఏదో ఒకటి చెప్తా ఉంటావు, అది చేస్తా ఉన్నా ఇది చేస్తా ఉన్నా అని. జస్ట్ నువ్వు చేసేది ఎవరికి అవసరం లేదు. బబ్లు బ్రో, నేను చేసేది ఎవరికి అవసరం లేదు, కరెక్టే. బట్ థింగ్స్ అనేటివి కరెక్టా రాంగా అనేది ఒక పర్సన్ చేసినప్పుడే కదా అవతల పర్సన్కి అనేది అర్థమవుతుంది. సో ఇది రాంగ్ అన్నప్పుడు అవతల పర్సన్ చేస్తే అది కూడా రాంగ్ అవుతుంది కదా. జస్ట్ చేంజ్ చేసుకోవడానికి మాత్రమే నేను వీడియోస్ చేస్తున్నాను. ఓకేనా. అండ్ అలానే నేను ఏదైనా కానీ స్ట్రైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతాను. నాకు ఇండైరెక్ట్ డబల్ హ్యాండ్స్, సో ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు వద్దు కూడా. సో అందుకే నేను ఏదైనా మాట్లాడినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతుంటారు. అందుకే నా సబ్స్క్రైబర్స్ కూడా డిక్రీజ్ అవుతూ వస్తున్నారు. సో నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదో నాకైతే తెలియదు, కానీ నేను లిస్ట్లో అయితే నీ పేరు చూడలేదు. వ్యూస్ బాగా వస్తున్నాయి అన్నట్టు కూడా అన్సబ్స్క్రైబ్ చేశారు. సో దానికి ఏం ఫీల్ కాలేదు, జస్ట్ నార్మల్ వదిలేసా అంతే. ఇంకా స్కిల్స్ ఏమొచ్చు అంటావా? జస్ట్ నువ్వు ప్రీవియస్ కామెంట్స్లో విన్నట్టున్నావు. సో నాకు మరి 2 చేతులు అయితే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది.
ఎడిటింగ్, స్క్రిప్ట్ రైటింగ్స్, కాపీ రైటింగ్స్, థంబ్నెయిల్ ఎడిటింగ్స్, వీడియో ఎడిటింగ్స్, అలానే మనకు గ్రాఫిక్స్ లేకుంటే డెవలపింగ్ థింగ్స్, సాఫ్ట్వేర్, సో నేను ఏవైతే నేర్చుకుంటున్నానో సో ఆ థింగ్స్ కోర్స్లో రిలేటెడ్ అవన్నీ వస్తాయి బ్రో నాకు. జస్ట్ నా దగ్గర 9 స్కిల్స్ ఏమో ఉన్నాయి. సో నీ దగ్గర ఏమో నాకు తెలియదు, బట్ నేనైతే 9 స్కిల్స్లో అయితే పర్ఫెక్ట్గా ఉన్నాను. ఓకేనా? సో ఈ వీడియోలో అయితే ఎక్కువ కామెంట్స్ అని చెప్పేసాము. సో నెక్స్ట్ తర్వాత కొద్ది రోజుల తర్వాత ఒక కామెంట్ సెక్షన్, ఒక పోస్ట్ చదివడం. సో దాంట్లో నుంచి మీరు ఏదైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. నేను అనుకున్న దానికన్నా ఎక్కువ రిలేటెడ్ కామెంట్స్ అయితే అడిగారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఏం చేసుకుంటున్నాను, అలానే నేను ఏమేమి చేస్తాను, అలానే నా థింగ్స్ ఏమేమి ఉంటాయి, అలానే నా ఫ్యామిలీ ఎవరు ఉంటారు, సో నా లైఫ్ ఎలా ఉంటుంది, అలానే నా థింగ్స్ ఏమేమి చేసుకోవచ్చు అనే దానిపైన కూడా అడుగుతారేమో అనుకున్నాను. బట్ అవైతే ఏం అడగలేదు. జస్ట్ నార్మల్గానే మీరు పర్సనల్ థింగ్స్ కొంతమంది అడిగారు, ఎవరైతే ఫారిన్ కంట్రీస్లో ఉన్నారో. సో వాళ్ళు అనుకుంటున్నాను అడిగినది. బట్ అయినా కూడా మంచి కంటెంట్ అనేది ఇచ్చాము. సో మీకు కూడా ఆన్సర్స్ అనేవి బాగా మంచిగానే అనిపించాయి అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే మనము బ్లాగ్ అనేది ఇక్కడితో కంప్లీట్ చేసేద్దాం. అలానే మనకు వీడియో కూడా చాలా లెంత్ అయిపోయి ఉంటుంది. అండ్ మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏదైనా కొత్త వీడియో వచ్చినట్టయితే మీరే ఫస్ట్ చూస్తారు. అలానే మన ఛానల్స్లో అనేవి కంటెంట్ అనేది చేంజ్ చేసుకుంటూ వస్తాము. అలానే డైలీ బ్లాగ్స్ అనే దాంట్లో మీకు చాలామంది ఫీల్ అయినట్టున్నారు. సో ఐఎమ్ రియలీ సారీ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నేను డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అనేసి కంటెంట్ కూడా అలానే చేశాను. బట్ మీరందరూ చాలా ఫీల్ అయినట్టున్నారు. ఓకే, నో ప్రాబ్లం. చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. కామెంట్ కూడా మంచిగానే పెట్టారు. అండ్ థింగ్స్ ఏవైతే నేను నా లైఫ్లో చేంజ్ చేసుకోవాలనుకుంటున్నానో సో అవి కూడా కామెంట్ చేశారు. సో దాన్ని పక్కన పెట్టేసాం. ఎందుకంటే నా డెవలప్మెంట్ థింగ్స్లో అయిన తర్వాత మీకు ఆ కామెంట్ అనేది రివీల్ చేద్దాము అనేసి. సో ఓకే, ఇప్పుడు దాకా అయితే మీరు అన్ని రియాలిటీలో చూసి నేర్పే కామెంట్స్. అలానే మీకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ హియర్ వి గో.